హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా గోబీ 65ని కరకరలాడుతూ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇంట్లో గోబీ 65 బయట రెస్టారెంట్లోలా టేస్టీగా క్రిస్పీగా చేయాలంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లోనే గోబీ 65 వస్తుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రిస్పీగా గోబీ 65ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు గోబీని తీసుకున్నానండి. దీన్ని మనం కట్ చేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ముక్కల్ని కట్ చేసుకోవాలండి. ఇక నేను అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. ఇక నేను గోబీ ముక్కల్ని కట్ చేసి తీసుకున్నానండి. ఈ సైజులో ఉండాలి. ఇప్పుడు ఈ గోబీని మనం ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 లీటర్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పసుపు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలండి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఇప్పుడు వేసుకోవాలండి. కాస్త మనం వాటర్ వేడి అయిన తర్వాత వేసుకోవాలి. చూడండి, ఇలా వేడి అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని దీంట్లో వేసుకోవాలండి. ఇలా ఇప్పుడు ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఉడికించుకుంటే మనకు మెత్తగా అయిపోతాయండి, ముక్కలు కూడా విరిగిపోతాయి. అందుకే ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను అన్ని క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకున్నానండి వాటర్లో. ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ ముక్కల్ని మనం ఇలా జాలి ఉన్న గరిటెతో తీసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలండి, చల్లారించుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని మనం వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా జాలీలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో కమ్మగా ఇంకా టేస్టీగా ఉండే మసాలాను ముందుగా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు మీరు దీని ప్లేస్లో శనగపిండి అయినా తీసుకోవచ్చు. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోవాలండి, క్రిస్పీగా వస్తాయండి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం ఏమో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కాస్త స్పైసీగా తింటే ఒక 1/2 టీ స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చు. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇంతకుముందు మనం క్యాలీఫ్లవర్ ముక్కల్లో కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి ముక్కలైతే. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం రెస్టారెంట్ లాగా కనిపించడానికి నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. 1 పించ్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇక్కడ నేను రెస్టారెంట్ లాగా కనిపించడానికి కలర్ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ ఒకటేసారి వేసుకుంటే బ్యాటర్ పల్చగా అయిపోతుంది. అందుకే కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలకు ఈ మసాలా బాగా పట్టించాలి. అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి. క్రిస్పీగా ఇంట్లోనే మనం హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చండి. ఇలా ముక్కల్ని బాగా ఇలా మరీ ప్రెస్ చేస్తూ మిక్స్ చేద్దండి. కాస్త ఇలా లైట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఇలా 1 బై 1 క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలండి. గోబీ ముక్కల్ని ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేస్తే ఇలా అతుక్కుంటాయండి ముక్కలైతే. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా 1 బై 1 మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంటను ఉంచాలండి. అదే మీరు లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి ముక్కలు. హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటేనే మనకు మంచిగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా తిప్పుతూ మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుందండి. చూడండి ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి ఉన్న గరిటెలో తీసుకోవడం వల్ల మనకు ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలా మంచిగా క్రిస్పీగా నురగలు తగ్గిన తర్వాత ఇలా బాగా మంచిగా తిప్పుతూ అన్ని వైపుల్లో ఈక్వల్గా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ముక్కల్ని మనం. ఇప్పుడు ఇలా జాలి గరిటెలో తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఇక నేను మరికొన్ని కూడా ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా 1 బై 1 మిగతా ముక్కలు కూడా ఫ్రై చేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. పప్పుతో నంచుకోవడానికి లేదంటే స్నాక్స్గా టీ టైమ్ స్నాక్గా కూడా తీసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా నోట్లో నీరూరుతాయండి. అంత క్రిస్పీగా టేస్టీగా భలే ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీగా ఉండే గోబీ 65ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇలా గోబీ 65తో పచ్చిమిరపకాయలు నుంచుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.